మరో 3 రోజుల్లో పెళ్లి చేసుకోబోయిన యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. చేసిన అప్పులు తిరిగి చెల్లించుకుంటే జరగబోయే పెళ్లిని అడ్డుకుంటామని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో భయాందోళనకు గురైన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ మహానగరంలోని వనస్థలిపురం పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. అంటే కూడా వీళ్ళు వినిపించుకోకుండా నీ పెళ్లి కాకుండా చేస్తాం, నీ ఇంటికి తాళం వేస్తాం అంటే అన్న వద్దన్నా నా ఇజ్జత్ పోతుంది అంటే కూడా వినిపించుకోకుండా నన్ను భయభ్రాంతులకు గురి చేసి దీనికి కారణం ఈ 4 వ్యక్తులు మాత్రమే. వీళ్ళు తీసుకున్నది 2 లక్షలు, నేను ఇవ్వాల్సిన 2 లక్షలు. దానికి వీళ్ళు ఏదో కారణం చేసి అన్న పెళ్ళుందన్నా నేను బతిలాడుతున్నా నీ కాలు మొత్తన్నా కూడా 4 వినిపించుకోకుండా నన్ను భయభ్రాంతులకు గురి చేసి రేపు పొద్దున నీ ఇంటికి తాళం వేస్తాం, నేను చంపేస్తామని చెప్పి మధ్యాహ్నం నుంచి కూడా నన్ను వెంటాడుతారు వీళ్ళు 4. దీనికి కారణం మూల కారణం ఎవరంటే పిడుగు సత్యనారాయణ, అప్పం శేఖర్, సుబ్బారావు, అయితగోని శేఖర్. పిడుగు సత్యనారాయణ మాజీ పెద్దమ్మగుడి చైర్మన్ అయత్ నగర్, సుబ్బారావు పిడుగు సత్యనారాయణ ఫ్రెండు, అయితగోని శేఖర్ ఫోటో స్టూడియో సీన్ వాళ్ళ ఫ్రెండు. మెయిన్ పాత్ర ఎవరెవరిదంటే అప్పం శేఖర్, పిడుగు సత్యనారాయణ. నేను కార్లేనిక పోతే నన్ను ఐదునాలు పట్టుకొని ఘోరంగా కొట్టిర్రు. నేను అట్లా కూడా మా ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు. అన్న లేదన్నా నేను చేస్తాను, పెళ్ళి అయిపోయినాక పెళ్ళి మాకు డబ్బులు